పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ ఒకసారి మాట్లాడదాం, వారితో తెలుసుకుందాం వాళ్ళు ఏ విధంగా ఏం చేశారు. ప్రశాంత్ గురించి ఏం చెప్తున్నారు? అయిపోయినా ఆల్రెడీ అవుతురని వెళ్ళాలంటారు మీరు. ఎవరు చూడు అయిపోయిండు వస్తాడన్న, అన్న కోసం వెయిట్ చేస్తున్నాం మేమందరం. పక్కా అన్ననే. ఎందుకంటే మనం ఇంతమంది ఉన్నామన్న, మనం అందరం ఎవరో తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు మన గేట్ దగ్గర నిలబడుతూనే మనకి కొడుతురు పోలీసు వాళ్ళు. అట్లాంటిది అన్న 4 సంవత్సరాల దాకా బిగ్ బాస్ కోసం కామన్ మ్యాన్ గా పోరాడి ఇప్పుడు ఒక రేంజ్ కి పోయిండు. ఇప్పుడు ఆయన గెలిపియకపోతే అన్న పక్కా చెప్తున్నా, ఆయన వల్ల రేటింగ్ పెరిగింది. మారుమూల ప్రాంతంలో కూడా చూస్తున్నారు అన్న. బిగ్ బాస్ అంటే చిన్న పోరోడు కాదు, చదువుకున్న వాళ్ళకు కూడా తెలిసింది. రైతు బిడ్డ గెలుస్తుండో వస్తాడు. జై పల్లవి ప్రశాంత్, తగ్గేదేలే. నా పేరు ఎల్లారెడ్డి కూడా మాట్లాడుతున్నా. ఎల్లారెడ్డి కూడా దగడ్సాయిని మాట్లాడుతున్నా. ఎల్లారెడ్డి కూడా అక్షయ అపార్ట్మెంట్ మాది. సూపర్ ఉందన్న. ఇప్పుడు ఎట్లా అంటే ఒక కామన్ మ్యాన్ అన్న. ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిలాగో ఒక కామన్ మ్యాన్ అంటే రైతు బిడ్డ అనేది పక్కన పెడితే ఒక కామన్ మ్యాన్గా కామన్ మ్యాన్ సెలబ్రిటీ కావడం అనేది అదొక మిరాకిల్. గేమ్ల పరంగా చూసుకుంటే కూడా చాలా మంచిగా ఆడుతుంటారు ప్రతి ఒక్క గేమ్ ఏదైతే అతనికి వస్తుందో ప్రశాంత్కి, ప్రతి ఒక్క గేమ్ ఫస్ట్ రాని ట్రై చేస్తాడు, విన్ అవ్వాలని ట్రై చేస్తాడు. ఓడిపోతే ఏంటంటే ఎవరికైనా బాధ వస్తుంది బ్రదర్. ఓడిపోతే ఎవరైనా బాధపడతారు, అవునా కదా? గెలిస్తే కంపల్సరీ ఎవరైనా ఖుషి అవుతారు. ఓడిపోతే ఫస్ట్ క్యాప్టెన్. శివాజీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? శివాజీ మంచి మైండ్ గేమ్ ఆడుతున్నారు. చాలా మెంటల్గా ఫిజికల్గా మైండ్ గేమ్ ఆడుతారు కరెక్ట్గా. మైండ్ గేమ్ అనేది శివాజీ గారు మంచిగా ఆడతారు. ఆయన ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి మైండ్ గేమ్ ఎలా ఆడాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది బాగా తెలుసు కాబట్టి శివాజీ గారికి ఈజ్ ద డిజర్వ్ ఫస్ట్ విన్నర్. పల్లె ప్రశాంత్ కావాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. జై పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ పల్లె ప్రశాంత్ మొత్తం అంత సిటీ మొత్తం పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ ఉన్నారన్న. ఇక్కడ ఒక్క అమర్దీప్ ఫ్యాన్స్ లేడు, శివాజీ ఫ్యాన్స్ లేడు, ఎవ్వరు ఫ్యాన్స్ లేడు. నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, ఈ రోజు కనుక పల్లె ప్రశాంత్ కనుక విన్ అవ్వకపోతే స్టూడియో మొత్తం బద్దలేసిపోతాను, నా బాంబులు పెట్టి లేపేస్తామని చెప్తున్నా. అందరూ ప్లాన్తో వచ్చినాం మేమందరము. మీరు జైలుకైనా వేసుకోండి, ఎడికైనా వేసుకోండి అన్నా మాకు సంబంధం లేదు, కానీ పల్లె ప్రశాంత్ మాత్రం గెలవాలి. నేను మాట్లాడుతున్నా అంటే మేము స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసుకొని వచ్చిన వాళ్ళం. మేము పల్లె ప్రశాంత్ని బిగ్ బాస్ లోపలికి వెళ్ళాలంటే మేము అందరం ఆయనకి సపోర్ట్ చేసి మేము ప్రజల ద్వారా అతన్ని బిగ్ బాస్ లోపలికి అడుగుపెట్టించినాము. ఎందుకంటే అతను కోరే విధంగా అతను రైతు బిడ్డ కాబట్టి మేము అడుగుపెట్టించినాము. సో అందువల్ల మేము ఏం కోరుకుంటున్నామంటే మా రైతు బిడ్డ పల్లె ప్రశాంత్ మనస్ఫూర్తిగా కప్పు కొట్టుకొని రావాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ స్టూడియోలో, ఈ ఫంక్షన్ హాల్లో ఎవరైతే సీరియల్ ఉన్నారో అందరు ఫేమస్ అవుతారు. పాలు అమ్ముకున్నాడు, పూలు అమ్ముకున్నాడు, అందరు ఫేమస్ అవుతారు. రేవంత్ రెడ్డి కాదు కదా, అదే ఎమ్మెల్యే అందరు ఫేమస్ అవుతారు. పాలమ్మిన, పూలమ్మిన, చిట్టిలేపరం చేసిన అందరు ఫేమస్ అవుతారు. కానీ ఒక రైతు బిడ్డ ఫేమస్ అవడం మాత్రం నేను జీవితంలో చూడలేన్నా. ఆ రైతు బిడ్డ ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్న. జై పల్లె ప్రశాంత్. అతను ఫేమస్ అవ్వాలా, అతనే కప్పు కొట్టి రావాలా, ఇదే అన్న నా ధైర్యం. అతను కనుక ఓడిపోయిండే అనుకో ఈ రోజు స్టూడియో తగలడిపోద్ది అన్న, చెప్తున్నా. ఇది నా హామీ. ఇదంతా చూస్తున్నారు అన్న పబ్లిక్, మొత్తం పల్లె ప్రశాంత్ పబ్లిక్ అన్న. 10,000 లోపల 10,000 వాళ్ళని ఈ రోజు కప్పు బయటికి రాకపోతే పల్లె ప్రశాంత్ కప్పు కంపల్సరీ, వేరే ముచ్చటనే లేదు. ఇంకా అమర్దీప్ పూతరేకుల దొంగ అమర్దీప్ అని చెప్తున్నారు, కానీ అమర్దీప్కి అస్సలకి రాదు. ఒకరిని కడుపు కొట్టి దాచిపెట్టుకొని తిన్నోనికి కప్పిస్తే ఏం లాభం అన్న, 10 మందికి పెట్టేదానికి ఇస్తే లాభం. ఓకే, ప్రశాంత్ 50 లక్షలు వస్తే ఏం చేస్తాను అడిగితే కూడా బయట ప్రజలకు ఇస్తాను, ₹1 కూడా తీసుకొని అన్నాడు. మరి అట్లాంటి మంచి వ్యక్తిని మనము కప్పు తీసుకోకుండా వస్తే మనకు చాలా బాధాకరంగా అవుతుంది. సో అందుకే ఏంటంటే ఒక రైతు బిడ్డ గెలవాలని మనం గట్టిగా కోరుకుంటున్నామన్నా. మన దేశం మొత్తం సపోర్ట్ చేసింది అతన్ని, రైతు బిడ్డ అని. అతను ఒక రైతు బిడ్డ అని అందరికీ తెలిసేటట్టు చేసింది మన మీడియా, మన సోషల్ మీడియా, మన బిగ్ బాస్ తెలిసేటట్టు చేసిందంటే దానికి కారణం ఎవరు? ప్రజలు. మనం దానికి కారణం. మనం సపోర్ట్ చేయడం వల్లే అతను బిగ్ బాస్ లోపలికి అడుగు పెట్టాడు. మనం సపోర్ట్ చేస్తూనే ఉండాలి, అతను కప్పు కొట్టి బయటికి రావాలని కోరుకుంటున్నా అన్న, అంతే. అర్థం కాలేదు. ఆ గెలుపు అనేది అతను ఒక్కని కాదు బ్రో, ప్రతి రైతు గెలుపు అది అని అనుకుంటున్నా. అతని కోసం ఆడాడు. రేపు నాడు ఫ్యూచర్ ఏంది, యువత ఏంది వల్ల ఒక యువత అయితే తలుచుకుని రావచ్చు అని అతని కోసం చెప్పినాడు. అంటే అర్థం చెప్పొచ్చు నాకు ఇదా బ్రో. పల్లె ప్రశాంత్ కానీ, యావర్ కానీ, శివాజీ గారు కానీ వీళ్ళ ముగ్గురు బాండింగ్ గురించి ఏం చెప్పారు?
లవ్ బాండింగ్ ఇది మొత్తం రక్త సంబంధం ఇది రక్త సంబంధం. ఒక్క మాట శివాజీ యాక్టరు, అమరు యాక్టరు, సీరియల్ నటిస్తాడు. ఎవరు యాక్టర్ సీరియల్ నటిస్తాడు. పల్లె ప్రశాంత్ ని బిగ్ బాస్ లోకి రాకపోతే ఎవరైనా గుర్తించారా? ఏమంటారు బ్రదర్? రైతు బిడ్డ మనందరం కలిసి బిగ్ బాస్ పంపించిన అన్న ఒకటే రిక్వెస్ట్ అన్న, ఈ వీడియోని అయితే నాకు సార్ వరకు ఎలా చూడండి అన్న. ఏంటి ప్రతి ఒక్క సీజన్ లా కామన్ మ్యాన్ ని కంపల్సరీ తీసుకోవాలన్న. ఈ రైతు బిడ్డ అని కాకుండా ప్రతి ఒక్కరిని అందరూ సపోర్ట్ చేయాలి. రైతు బిడ్డలే కదా అందరూ సపోర్ట్ చేయాలి అని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. అమర్దీప్ కప్పు పట్టుకొస్తే కప్పు వాళ్ళు దింగుతా. ముందు అన్నపూర్ణ స్టూడియోలో బాంబులు మూతులు అది ఏం లేదు బ్రో. ఇది ఇప్పుడు కప్పు పల్లె ప్రశాంత్ అన్నకు రాకపోతే ఇది బ్రో పల్లె ప్రశాంత్ అన్నకి కప్పు రాకపోతే మాత్రం దీనిలో మొత్తం ఫేక్. ఒక పేరు పెడతా, జాతి రత్నాలు బ్రో. ప్రతి సీజన్ కింటనే డైలాగ్ అన్నపూర్ణ స్టూడియో అంటి పెట్టేస్తాం, మా ఓడి గెలవకుంటే అది వ్యక్తం అంటి పెట్టేస్తాం అని 7 సీజన్లే బ్రో. ఇంతవరకు ఒక గేటు కూడా మార్చుకోవట్లేదు. 7 సీజన్ లోపలికి కూడా ఎంట్రీ పోలే, ఒక్క దేద కూడా డ్యామేజ్ కాలే. ప్రతి సీజన్ కి ఉంటున్నా ఈ డైలాగ్. ఈ సీజన్ మాత్రం పల్లా పక్కా అన్నపూర్ణ స్టూడియో ఇదైతే సూపర్ సూపర్ అన్న. ప్రస్తుతం మనతో పాటు పల్లె ప్రశాంత్ వారి ఫ్రెండ్ ఉన్నాడు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న అసలు పల్లె ప్రశాంత్ గారు బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి కారణం ఏంది, అసలు ఎలా వెళ్ళిండు ఏంది ఒకసారి చెప్తారా? నా ఇంతకుముందు మేము కూడా పల్లవి ప్రశాంత్ ఎలా ఏదో తిరిగాడు అలా కూడా మేమే తిరిగాం. అందులో ఒక నజీమ్ అనే ఫ్రెండ్, మా ఫ్రెండ్ అనమాట, నజీమ్ నెహ్రూ యూనూస్ అని, వాళ్ళందరూ మేమందరం ఉండేది గజ్వేల్ ఏరియాలో. యాక్చువల్లీ నేను లక్ష్మణపూర్ నజీం భాయ్ ఉండేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క. ఇక్కడికి వచ్చినప్పుడు పల్లవి ప్రశాంత్ టచ్ అయినప్పుడు నజీమ్ మామూలుగా పల్లవి ప్రశాంత్ ఇట్లా లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు అంటే కొంచెం హెల్ప్ కావాలంటే నజీమ్ అంటేనా చేసిన మా ఫ్రెండే అతను. కారణం ముఖ్య కారణం అయితే మా వాడు ఒక మెయిన్ పాత్ర ఉంది దాంట్లో, కొంచెం హెల్పింగ్ నేచర్ అన్నది అయితే పల్లవి ప్రశాంత్ ఉంది. సో పల్లె ప్రశాంత్ గారు ఇన్ని రోజులు బిగ్ బాస్ లో కొనసాగుతారు అనుకురా, అసలు ఏంది కాన్ఫిడెన్స్? యాక్చువల్ ఏంటంటే వాళ్ళ జెన్యూనిటీ ఏంటంటే పల్లవి ప్రశాంత్ పోయేది జెన్యూనిటీ అయితే మాకు తెలుసు. పబ్లిక్ ఎంతమంది ఆయనకు యూట్యూబ్లో కానీ ఛానల్స్ కానీ రేటింగ్స్ ఒకసారి చూస్తే ఏ ఒక్క దానికి ప్రమోట్ చేయలేడు, ఏ ఒక్క దానికి అమౌంట్ కూడా తీసుకోలేదు. ఆయనకి రావాలంటే బయటనే అమౌంట్ చాలా వస్తాయి. ఆయన కోరిక ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళి నేను ఖచ్చితంగా చేయాలి, నేను అంటూ ఒక రూపం చూపెట్టాలి, ఒక రైతు బిడ్డగా నేను ముందు ఉండాలి, చూడాలి అని చెప్పేసి అతను కోరుకుంటాను చిన్న ఉన్నప్పటి నుంచి. ఆ విధంగా తెలియదు. పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్కి ఏం చెప్పదలుచు? ఏం లేదన్న, ప్రతి ఒక్కరికి ట్రై చేసినా వస్తుంది. ఈ రోజు పల్లె ప్రశాంత్ రైతు బిడ్డ. కొంతమంది ఎంత అమౌంట్ పెట్టినా ఎన్ని రేటింగ్ చేసుకున్నా కానీ ఆఖరికి గెలిచేది న్యాయం అనుకుంటుంది. జెన్యూనిటీగా ఆడండి, జెన్యూన్గా మన ఖచ్చితంగా పైకి వస్తాం. శివాజీ గారిది, పల్లె ప్రశాంత్ గారిది, యావర్ గారిది, ఈ ముగ్గురిది స్నేహబంధం ఎలా ఉంటుంది? ఎస్పీవై అనేది ఒకటి వచ్చేసింది అన్న ఆల్రెడీ. యాక్చువల్ ఏంటంటే శివాజీ అన్న చాలా సీనియర్, అందులో అతను ఇంత చిన్న వాళ్ళ దగ్గర ఆడడం అన్న వాళ్ళని చాలా ఆయన ఓపికని మెచ్చుకోవాల్సింది. ఆయన చేసిన విధానం కానీ ఏం చేసినా అని వీళ్ళని మెచ్చుకోవడం. యావర్కి సపోర్ట్ చేశాడు, మన పల్లవి ప్రశాంత్ కూడా సపోర్ట్ చేశాడు. పల్లవి ప్రశాంత్కి ఎలా సపోర్ట్ చేశాడు అంటే మామూలుగా మీరు చూసింటారు, ఆయన నిరుపేద నుంచి వచ్చారు, నాగార్జున సార్కి చెప్పారు ఆల్రెడీ, నిరుపేద నుంచి వచ్చారు, వానికి ఎలాగో నడుచుకోవడం తెలియదు. అలాంటప్పుడు పల్లవి ప్రశాంత్ కొంచెం చేశాడు. ఇంకొకటి ఏంటంటే ఇందులో అసలు స్పెషలిస్ట్ పర్సన్ అంటే యావర్కి అసలు తెలుగు అనేది రాని పర్సన్ ఈరోజు టాప్ 5లో ఉన్నాడంటే నాడజు. అతని గురించి మాట్లాడుకోవాలంటే మనం ఇంతగానం తెలుగు కన్స్టెంట్ ఉన్నా కానీ ఒక తెలుగు రాని కన్స్టెంట్ బిగ్ బాస్లో ఉన్నాడంటే, టాప్ 5లో ఉన్నాడంటే ఈజ్ అ గ్రేట్. ప్రశాంత్ గారికి కానీ యావర్కి కానీ మొత్తం హెల్ప్ చేసేదంతా ఏదున్నా మెంటల్లీ కానీ మెంటల్లీ ఏదున్నా హెల్ప్ చేసేది శివన్ననే అంటారు. దాన్ని ఏమన్నా అన్న ఆ విషయం మనం ఏం చెప్పాం అన్న, మెంటల్లీ హెల్ప్ చేసేది అన్నది అంటే ఇప్పుడు యావర్కి హెల్ప్ చేశాడు అన్న అంటున్నాడు. పబ్లిక్ ఓటింగ్ అన్న ఎవరికి ఏం కలదన్న, మనం చెప్పలేమన్నా. ఈ విధంగా నేను ఆయన హెల్ప్ చేస్తాడు, ఈయన ఈరోజు విన్ అయింది పల్లవి ప్రశాంత్, మరి టాప్ సెకండ్లో
ఉన్నాడా లేడు అన్న అంటే రణదీప్ అయితే ఉన్నాడు. అలాంటప్పుడు మనం ఏం చెప్పలేము, పబ్లిక్ రీసెర్చ్ చేస్తారన్న. గేమ్ జెన్యూనిటీ అనేది పబ్లిక్లో దూసుకెళ్ళింది కాబట్టి ప్రశాంత్ విన్ అయ్యాడు ఈరోజు. ప్రశాంత్ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? ఇక తగ్గేది లేదు అన్నది ఒక మాట చెప్పగలుగుతాను. ఓకేనా, థ్యాంక్ యూ.